వైఎస్ వివేక హత్య కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో ఆయన కుమార్తె సునీత పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టులో వివేక హత్య కేసు విచారణ రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ హైకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్లోని వివరాలేంటి? వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. దాదాపు 4 సంవత్సరాలుగా ఈ కేసు విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా ఇప్పటికీ ఈ కేసులో పురోగతి లేదని చెప్పి కూడా వైఎస్ వివేక కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. వైఎస్ వివేక కుమార్తె సునీత తరపున న్యాయవాది ప్రధానంగా కొన్ని అంశాలు వాదించారు. 2019 మార్చి 14-15వ తేదీ సమయంలో ఆ తెల్లవారుజామున ఈ హత్య చోటు చేసుకుంది. 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తేదీ తెల్లవారుజామున ఈ హత్య చోటు చేసుకుంది. దాదాపు సిబిఐ అధికారుల విచారణ చేపట్టి ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. దాఖలు చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా సిబిఐ కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. దీన్ని 6 నెలల్లోపు ముగించే విధంగా కూడా సిబిఐ కోర్టును ఆదేశించాలని చెప్పి కూడా సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అదే అంశాన్ని కూడా ఆమె తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా సిబిఐ అధికారులు ఇప్పటికే కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్ డిస్క్ లో ప్రతివాదుల తరపు న్యాయవాదులకు అందించారు. అయితే ఆ ప్రతివాదుల తరపు న్యాయవాదులు హార్డ్ డిస్క్ లో ఉన్న కాపీలు ఓపెన్ కావడం లేదు కాబట్టి నేరుగా ప్రింటింగ్ కాపీలు ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. అయితే ప్రింటింగ్ కాపీలు దాదాపు లక్షల సంఖ్యలో ఉన్న కాపీలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రింటింగ్ ఇవ్వడం కుదరదు కాబట్టి హార్డ్ డిస్క్ లను ఓపెన్ చేయాలని చెప్పి సిబిఐ అధికారులు చెప్తున్నారు. దీని అంశాన్ని బేస్ చేసుకుని అంటే ఓవైపు హార్డ్ డిస్క్ లో ఉన్న పత్రాలు ఓపెన్ కావడం లేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు అంటున్నారు. ప్రింటింగ్ కాపీలు ఇవ్వడం కుదరదని చెప్పి సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా దాదాపు 15 నెలలుగా ఇదే అంశం పైన విచారణ కూడా జరగడం లేదని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇందులో సునీత ప్రధానంగా సిబిఐ అధికారులతో పాటు వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి విచారణ చేపట్టిన ప్రత్యేక ధర్మాసనం నోటీసులు ఇవ్వడానికి అంగీకరించింది. సిబిఐతో పాటు అందులో వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు ఉన్న వారందరూ కూడా ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వడానికి, వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడానికి సునీత తరపు న్యాయవాదికి అనుమతించింది. ఆ తర్వాత 4 వారాలకు విచారణ వాయిదా వేసింది. స్వప్న. ధన్యవాదాలు శ్రీకాంత్.